కరెక్ట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టీటీడీ పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగులపైన భూమన కరుణాకర్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. కళ్యాణకట్ట క్షరకులకు నెలకు 20,000 వేతనం ఇస్తున్నట్లుగా వెల్లడించారు. ఇక పోర్టు కార్మికులకు 10,000 జీతం పెంపిస్తున్నట్లుగా తెలిపారు. చిన్న జీఆర్ పెద్ద జీఆర్ మంటల నిర్వహణ కోసం నిధుల సేకరణ జరుగుతుందని తెలిపారు. ఇక ఉద్యోగ భద్రత కోసం అదనంగా ఏటా ₹1 కోటి సాయం అందిస్తున్నట్లుగా భూమన తెలిపారు. వర్క్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపు కోసమై మరోసారి చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక డిసెంబర్ 28న ఉద్యోగులకు ఇంటి స్థలాల పంపిణీ, మరో 350 ఎకరాల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నట్లుగా టీటీడీ తెలిపింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి, టీటీడీ కీలక నిర్ణయాలపైన ఎటువంటి భూమన కీలక నిర్ణయాలు తీసుకున్నారో దీనిపైన అక్కడ ఉన్న వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? టీటీడీ పాలక మండలి ఈ రోజు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. టీటీడీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, పోర్టు కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు కానీ, వీళ్ళందరికీ అలాగే పీస్ రేటున కళ్యాణకట్టలో పనిచేసే బార్బర్లకు కూడా వేతనాన్ని అమలు చేస్తూ వాళ్ళకి వేతనాలను పెంచుతూ కూడా టీటీడీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే పోర్టు కార్మికులకు 10,000 రూపాయల వరకు జీతం పెంచుతూ టీటీడీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకుంది. దీని పట్ల తాము ఒక్కసారిగా 10,000 జీతం పెరుగుతుందని చెప్పని పోర్టు కార్మికులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల 600 కుటుంబాలకి ప్రయోజనం జరుగుతుందని చెప్పిన కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహన బేరాలు కూడా ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళ అభ్యర్థన కూడా మన్నించి టీటీడీ యాజమాన్యం వాళ్ళకు కూడా జీతాలను పెంచి అమలు చేస్తున్నామని చెప్పిన ప్రకటించడం జరిగింది. అలాగే శ్రీవారికి నిత్యం భక్తులు వచ్చినప్పటికీ తలనీలాలు సమర్పించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. స్వామివారి మొక్కులు చెల్లించడంలో తలనీలాలు సమర్పించడం అనేది చాలా కీలకమైన అంశం. దీనికి సంబంధించి పర్మనెంట్ క్షరకులను టీటీడీ యాజమాన్యం నియమించుకోలేని పరిస్థితుల్లో పీస్ రేట్ పద్ధతిలో ఒక తలనీలాలు సమర్పిస్తే ఒక మనిషికి 5 నుంచి 25 రూపాయల వరకు చెల్లించే విధంగా అగ్రిమెంట్ ఒక పీస్ రేట్ కింద బార్బరాన్ని పెట్టుకుని వాళ్ళతోటి పని చేసేది. తాజాగా వాళ్ళు ఇటీవల కాలంలో తమకు పీస్ రేట్ పద్ధతిలో చెల్లించే జీతాలు సరిపోవడం లేదని చెప్పని సకాలంలో వాళ్ళకి జీతాలు కూడా అందడం లేదని చెప్పని కుటుంబాల పోషణ భారంగా అయిందని చెప్పని ఇటీవల కాలంలో కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో వీళ్ళ సమస్యలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి టీటీడీ పాలక మండలి కళ్యాణకట్టలో పనిచేసే పీస్ రేట్ బార్బర్లు ఎవరైతున్నారో వాళ్ళకి నెలకి 20,000 చొప్పున వేతనం ఇవ్వాలని చెప్పిన వాళ్ళని అంటే వాళ్ళ సేవలను రెగ్యులర్ గా తీసుకోవాలని చెప్పిన కూడా నిర్ణయం తీసుకొని భక్తుల రద్దీ అనుగుణంగా కాకుండా ప్రతిరోజు వాళ్ళు వచ్చి విధులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా అధికారాన్ని ఆదేశించింది. గురు అయితే హరిబాబు, ఇంటి స్థలాల కోసం మరో 350 ఎకరాలు కూడా కొనుగోలుకు సిద్ధమైందని తెలుస్తుంది కదా, ఈ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కానుంది? అంటే టీటీడీలో ఇంటి స్థలం అనేది టీటీడీ ఉద్యోగులకి 1994-95 ప్రాంతాలలో మాత్రమే ఇవ్వడం జరిగింది. అటు తర్వాత టీటీడీ ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమకి సర్వీస్ లో ఉండగానే ఇంటి స్థలం కేటాయించితే బాగుంటుందని చెప్పని పలు తపాల చర్చలు ఇవన్నీ జరిగినప్పుడు కూడా ఆ అంశం మాత్రం పెద్దగా కార్యరూపం దాల్చలేదు. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత నగిరి నియోజకవర్గ పరిధిలోని వడమాలపేట వద్ద ప్రభుత్వ స్థలాన్ని టీటీడీ కొనుగోలు చేసి ఉద్యోగులకు కేటాయిస్తూ వాళ్ళకి లక్కీ డీప్ ద్వారా స్థలాలకు సంబంధించిన వివరాలు కూడా అందించడం జరిగింది. తాజాగా ఇంకా మిగిలిపోయిన ఎవరైతే ఇంకా ఇంటి స్థలాలు అందకుండా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని కూడా గుర్తించి సకాలంలో వాళ్ళకి అవసరమైనటువంటి స్థలాన్ని సేకరించేందుకు కూడా 350 కోట్ల రూపాయలను ఖర్చు చేయనట్లు కూడా టీటీడీ యాజమాన్యం ప్రకటించింది. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయాలు తీసుకోవడం పట్ల కూడా కొంత ప్రజలు కూడా కొంత అంటే టీటీడీ ఉద్యోగులు కొంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలోనే ఇటువంటి టీటీడీ తీసుకోవడం సాధారణంగా జరుగుతుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే కాబట్టి ఆయన తీసుకోవడంలో ప్రజలకు కూడా అంటే స్థానికంగా ఉన్నటువంటి వారికి కూడా చాలా లబ్ధి చేకూరుస్తుందని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురు రైట్, థ్యాంక్ యూ హరిబాబు.